జీటీవీ భక్తి ప్రేక్షకులకు వీక్షకులకు నా నమస్సుమాంజలి. మీరు చూస్తున్నారు జీటీవీ భక్తి యూట్యూబ్ ఛానల్. నా పేరు మల్లా ప్రగడ బుచ్చి గురునాథ శర్మ. నేటి పంచాంగ విశేషములు. నేడు 27/11/2024 శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాగిలం, శరదృతౌ, కార్తీక మాసం, బహుళపక్షం, ద్వాదశి, సౌమ్యవారం అనగా బుధవారము. నేడు ద్వాదశి తెల్లవారితే గురువారం అనగా 5:41 వరకు. తదుపరి త్రయోదశి అన్నది ప్రారంభమవుతుంది. నేడు చిత్తా నక్షత్రము పూర్తిగా 24 గంటలు ఉంది. అమృత గడియలు రాత్రి 12:39 2:25 వరకు. వర్ధ్యము మధ్యాహ్నం 2:01 3:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:24 12:09 వరకు. నేడు భుక్తి 49 సెకండ్లు. నేడు సూర్యోదయం ఉదయం 6:14 సూర్యాస్తమయం సాయంత్రం 5:20 నేడు తులచంద్ర. కాకినాడ, గోదావరి జిల్లాలో వాహన ప్రమాదాలు, అధిక నష్టము జరగవచ్చును. తగు జాగ్రత్త వహించవలసిందిగా మనవి. ఇది నేటి పంచాంగ విశేషములు. నేటి గ్రహబల శీర్షికలో నేడు సౌమ్యవారము అనగా బుధవారము. ఈ బుధవారం నాడు ఎవరైతే జాతకరీత్యా, గోచారరీత్యా ఆదిత్య నవగ్రహంలో గల బుధగ్రహ అంతర్దశ, విదశ, సూక్ష్మ దశ నడుస్తున్నవారు నేడు ఆ బుధగ్రహానికి జప, తర్పణ, హవన, శాంతిని గావించిన వారి పచ్చని వస్త్రమునందు పెసలను లేదా పెసరపప్పును ఉంచి బ్రాహ్మణోత్తమును దానం చేయట విశేష ఫలితాన్ని ఇస్తుంది. అంతేగాక నేడు వ్యాపార వృద్ధి కావాలని కోరుకునేవారు, ఉన్నత స్థాయిని కోరుకునేవారు కూడా నేడు బుధగ్రహానికి ఆరాధన చేయట విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఈ జపము ఆచరించలేని వారు కనీసము నవగ్రహ దేవాలయానికి వెళ్ళి బుధగ్రహానికి 17 మార్లు ప్రదక్షిణ గావించిన పిమ్మట పచ్చని వస్త్రమునందు పెసరపప్పును ఉంచి బ్రాహ్మణోత్తమును దానం చేయట విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఇది నేటి గ్రహబలం. నేటి దైవబలంలో నేడు సౌమ్యవారము అనగా బుధవారము. ఈ బుధవారం నాడు ఎవరైతే శ్రీ 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 వరసిద్ధి వినాయక స్వామి వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధన చేస్తారో అట్టి వారికి ఆ గణపతి యొక్క అనుగ్రహం చేత అన్ని విఘ్నములు తొలగి అంతా శుభము చేకూరుతుంది. వినాయకుడికి బెల్లము ఎంతో ప్రీతి అండి. నేను ప్రతి వారము చెప్తున్న ప్రకారంగానే విశాఖపట్నంలో గల బెల్లం గణపతి క్షేత్రానికి వెళ్ళి స్వామివారికి నమస్కరించి మనసులో అనుకున్న కోరిక నెరవేరితే కనుక ఎంత బెల్లాన్ని మీరు సమర్పిద్దామనుకుంటే అంత బెల్లాన్ని సమర్పించండి. ఆ బెల్లం గణపతి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి. మీ గ్రామాల్లో గల గణపతి దేవాలయాలకు వెళ్ళండి. స్వామివారికి అభిషేకము ఇత్యాది ఆరాధనలు చేయండి. గరికతో అర్చన చేయండి. స్వామివారికి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి. అంతేకాక నేడు సౌమ్యవారము, బుధవారము. శ్రీ శ్రీ హరిహర పుత్రుడైన అయ్యప్ప స్వామివారికి కూడా నేడు ఎంతో శుభదినం. ఆ అయ్యప్ప స్వామివారికి నేడు ఆరాధన చేసి పంచామృతాభిషేకము, భస్మాభిషేకము ఇత్యాది అభిషేకాల్లో పాల్గొని స్వామివారికి అనుగ్రహాన్ని పొందండి. అంతేకాక తమ గృహాల యందు కూడా నేడు అయ్యప్ప స్వామివారి యొక్క మూర్తికి ఆరాధన చేయండి. మీ పీఠాలలో అభిషేకాది కార్యక్రమాలు పెట్టండి. మీ యొక్క తోటి స్వాములకు ఆకుపూజ, భిక్షను కూడా ఈరోజు ఏర్పాటు చేయడం వల్ల విశేష ఫలితం అన్నది దక్కుతుంది. అంతేకాక ఈ యొక్క కార్తీక మాసంలో నేటి ద్వాదశి, బహుళ ద్వాదశి. ఈ ద్వాదశి నాడు నిన్న ఎవరైతే ఏకాదశి ఉపవాసం ఉన్నారో అట్టి వారందరూ కూడా నేడు బ్రాహ్మణోత్తముని గృహానికి ఆహ్వానించి వారికి సకల మర్యాదలను చేసి అటు వెంబట స్వయంపాకదానము, శాలిగ్రామదానము, దీపదానము, వస్త్రదానము ఇత్యాది దానాలని ఆచరించండి. ఆ కార్తీక దామోదరుడి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి. అంతేగాక ఉమామహేశ్వర స్వామివారికి నేడు భక్తి శ్రద్ధలతో అభిషేకాది కార్యక్రమాలని ఆచరించండి. ఆ ఉమామహేశ్వర స్వామివారికి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఉంటా మిత్రులారా. రేపటి పంచాంగ, గ్రహబల, దైవబల శీర్షికలో మరలా మీ ముందుకు రావడం జరుగుతుంది. సర్వే జనాః సుఖినో భవంతు, సర్వే సుజనాః సుఖినో భవంతు. స్వస్తి.